మొట్టమొదటిగా వెరీ కామన్, చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, అంటే మీరేంటి పెద్ద పుడింగా అని కాదు, అంటే నేను ఎంత చెప్తున్నా సరే నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి పప్పుల్లో తప్పులు కాలు వేస్తూ ఉంటాను. ఈ పప్పులో కాలు అంటే ఏంటంటే చూస్తేను ఐ డు నాట్ నో, హీ డు నాట్ నో, షీ డు నాట్ నో, ఇట్ డు నాట్ నో అనేస్తాం. అయితే ఐ డు నాట్ నో, వీ డు నాట్ నో, దే డు నాట్ నో అన్నప్పుడు అది ఖచ్చితంగా కరెక్ట్గా అనిపిస్తుంది కదా. మరి అక్కడ తప్పేంటి? హీ డస్ నాట్ నో అని పెట్టుకోవాలి. హీ డస్ నాట్ నో అంటే ఇప్పుడు 1000 మందిని మీరు కనుక్కున్నారనుకోండి, 1000 మందిలోనూ 999 మంది హీ డు నాట్ నో అనేస్తారు. రైట్? అంటే మనం అనకూడదా? అనొచ్చు, అనేసుకోండి, పర్వాలేదు. కానీ అది కొంచెం మనం కరెక్టెడ్గా మాట్లాడుకోవాలి అంటే హీ డస్ నాట్ నో అనేది మనం చెప్పుకోవాలి. ఇది చాలా కామన్ మిస్టేక్. మెనీ పీపుల్ సే దిస్. వై దట్? ఇఫ్ ఎట్ ఆల్ హియర్ ఇట్ ఈస్, అది హీ అన్న, అది వాడు, అతడు, ఆమె, అది. ఇవి మనకి తెలుగులో కూడా ఉన్నాయి, సర్వనామాలు అనుకుంటాం మనం. ఈ సర్వనామాల్లోనూ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇట్లా ఉన్నాయి. తన్ను ఉత్తమ, తర్వాత నిన్ను మధ్యమ, తర్వాత ఇంకేదో ఇలాగేవో ఉన్నాయి పురుషులు. దాంట్లోనూ అతడు, ఆమె అన్నది కొంచెం మనకి దూరంగా ఉన్న పురుషులు అన్నమాట. అవి ఆ దూరంగా ఉన్న వాటికి కొంచెం దగ్గరగా రచ్చుకోవడానికి ఇక్కడ ఈఎస్ పెట్టాలి. హీ డస్ నాట్ నో, షీ డస్ నాట్ నో. అండ్ అదే కొంచెం షార్ట్ ఫామ్ చేసుకుంటే హీ డజంట్ నో, షీ డజంట్ నో, ఇట్ డజంట్ నో అని చెప్పుకుంటాం. అంటే చూడండి ఎంత మృదువుగా వచ్చిందో అది. హీ డోంట్ నో అన్నది ఎవడో కర్ర పెట్టి కొట్టినట్టు వచ్చింది. హీ డజంట్ నో అన్నది కర్ర పెట్టి కొట్టినట్టు కదా, మృదువుగా వెళ్ళిపోయినట్టు అనిపించింది మనకి. అదే అంటే మనకి తెలియాలి, ఆ తారతమ్యం అన్నది తెలియాలి. ఆ తారతమ్యం ఏమిటి? కర్ర పెట్టి కొట్టినట్టు ఉందా, లేకపోతే మృదువుగా వెళ్ళిపోయిందా? మృదువుగా వెళ్ళిపోయిందంటే కరెక్టే. కర్ర పెట్టి కొట్టినట్టు అనిపించింది అని మీకు అనిపిస్తే యు ఆర్ ది బెస్ట్ స్పీకర్. అనిపించేయాలి. మనం మాట్లాడినప్పుడే కర్ర పెట్టి టకాలంలో కొట్టినట్టు అనిపించేస్తే అంటే అక్కడ తప్పు చేశాను రా. దట్ ఈస్ ది నెక్స్ట్ టైం విల్ నాట్ బి రిపీటింగ్. సో దిస్ ఈస్ దాట్. హీ డజంట్ నో, షీ డజంట్ నో, అండ్ అగైన్ ఇట్ డజంట్ నో. వెన్ ఇట్ కమ్స్ టు ఐ డోంట్ నో, దే డోంట్ నో, వీ డోంట్ నో. వీ డు నాట్ నో అనొచ్చును, బట్ షార్ట్ ఫామ్ దట్ డు నాట్ ఈస్ వీ కెన్ సే డోంట్. Will not, we can say won't. I won't go. He won't go. She won't go. Here for the will there is no other form. Do, we have the other form does. Right? అలాగైతే he is ఉందో, I am ఉందో, you are ఉందో, అలాగే he do. Sorry, he does, I do. He does, I do, they do. అట్లాగా అవి ఉన్నాయి. వాటిని మనం కొంచెం చూసుకోవాలి. ఇది మీరు గ్రామరే అనుకున్నారనుకోండి, మీకు చేత కాదు. ఇది గ్రామర్ కాదు, ఇట్లాగే ఉండాలి అనుకున్నప్పుడు మీకు వస్తుంది. లెట్ us not see it as a grammar. Let us see it as a correct form of speaking. So that is it. Very common thing. Even today people are doing this mistake. It is not the students doing. Maybe I also many times I do it. Just now all I told. So that way we are committing it. But when we feel it is harsh, when we are speaking, that a feeling of harshness should be there. So that's wrong. If you have that feeling, you can correct yourself instantly. Now, prashna. Because the main ingredients of speaking is questioning and answering. And next is expressing yourself. 3 things are there. Conversation మనకి కంటిన్యూస్లో ఉండాలి అంటే క్వశ్చన్ వేయాలి, దానికి ఆన్సర్ వస్తుంది. ఆ క్వశ్చన్ అనేది ఎంత బాగా మనం వేయగలము అన్నది మనం ఒకసారి చూడాలి. చాలామంది డైరెక్ట్గా ఇలా అడిగేస్తారు, వేర్ యు గో, వేర్ యు గో,
ఆ క్వశ్చన్ తలక ప్రెషర్ వచ్చిందా వెన్ వీ ఆస్క్ దిస్ వేర్ యూ గో? రాలేదు. వేర్ యూ గో ఎస్టర్డే? ఇది చూడండి, ఆ ప్రెషరు జబర్దస్తిగా మనం పట్టుకొస్తున్నాం, కానీ ఆ సెంటెన్స్లో రాలేదు. వేర్ యూ గో ఎస్టర్డే? అలాగే రెండో చూస్తున్నాం, వై యు ఆర్ వీపింగ్? వై యు ఆర్ వీపింగ్? ప్రజలకు అర్థమైపోయింది, మనం చెప్పింది మనం అర్థమైపోయింది. ఇలా మాట్లాడుకోవచ్చునా? ఎస్, మాట్లాడుకోవచ్చును. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు కన్వే యువర్ సెల్ఫ్ వితౌట్ థింకింగ్, నెవర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్, నెవర్ ఫీలింగ్ డిఫీటెడ్, యూ కెన్ ఆస్క్ ఇట్. కానీ హౌ అబౌట్ రిఫైనింగ్ థింగ్స్? దట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్ నా. రిఫైనింగ్. మనం మాట్లాడడం వచ్చేసింది, ఎన్నో మాటలు నేర్చుకున్నాం, మాటల్లో పెడుతున్నాం. ఆ మాటల్లో పెడుతున్నాం, ఇట్లా పెట్టుకోవచ్చునా? ఎస్. అయితే గ్రామటికల్గా మిస్టేక్ ఉందా? ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం గ్రామటికల్గా మిస్టేక్ గురించి ఆలోచించట్లేదు. దెన్ వాట్ ఆర్ వీ థింకింగ్ అబౌట్? హౌ బెస్ట్ వీ కెన్ క్వశ్చన్. హౌ బెస్ట్. సో నౌ యూ సీ why this appears to be something మనం మాట్లాడినప్పుడే వేర్ యు గో అన్నాం, వేర్ యు గో ఎస్టర్డే అన్నాం. ఆ క్వశ్చన్ తలక ప్రెషర్ రావట్లేదు, రైట్? అయితే ఏమిటి లోపించింది దాంట్లో అని కానీ మనం తెలుసుకుంటే we will be having a nice question here. Sorry. The nice question is, where do you go? With this do, we are putting the emphasis over there. We are bringing about the question form to this one. Exact question form. ఇది అర్థమైపోయింది. వేర్ యూ గో అంటే కుర్రాడికి అర్థమైపోయింది. వేర్ యూ గో అని చెప్తాడు ఆన్సరు. కానీ మనం ఖచ్చితంగా అడగాలి అంటే వేర్ డు యు గో? ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా వచ్చింది. అయితే అది నిన్నటి గురించి అడగాలి కదా. వేర్ డు యు గో ఎస్టర్డే అంటావా? కాదు. వేర్ డిడ్ యు గో ఎస్టర్డే? వేర్ డిడ్ యు గో ఎస్టర్డే? అది డిడ్ అక్కడ చేర్చుకున్నాం. ఈ డూ, డిడ్, హ్యావ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి లాంగ్వేజ్లోకి? ఇదంతా తల తిరిగిపోతుంది సార్. రానివ్వకండి, పక్కన పెట్టుకోండి. దెన్ ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్పింది ఒక పాస్ట్ టెన్స్ మనకి ఉద్దేశం రావాలి అంటే డిడ్ అనే పాస్ట్ టెన్స్ పెట్టుకున్నాం. డూ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్లో ఆన్సర్ కావాలి. వేర్ డు యు గో? ఎక్కడికి వెళ్ళావు? ఆటకు వెళ్ళాను అంటే ఇప్పుడు ఈ సాయంత్రం ఈ 4 గంటలకు ఆటకు వెళ్ళాడు కుర్రాడు. వేర్ డిడ్ యు గో ఎస్టర్డే నైట్? స్పెసిఫిక్ టైం వీ వాంట్ ది ఆన్సర్. నేను రాత్రి అక్కడికి వెళ్ళారా అంటే ఒక పాస్ట్ టెన్స్లోకి వెళ్ళింది. అక్కడ మనం డూ పెట్టుకోవచ్చునా? పెట్టుకోలేము. కాబట్టి డిడ్ యూజ్ చేసుకున్నాం. అర్థమైందండి? అయితే కాంట్ ఐ ఆస్క్ వేర్ డు యు గో ఎస్టర్డే నైట్? కాంట్ ఐ ఆస్క్? అడగవచ్చు. ఏమంటే మనకి ముందు చెప్పిన పద్ధతి ఏంటి? టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయడం మనిషి తాలూకా తత్వం. చేసేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ నెక్స్ట్ టైం వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్. మనకు అర్థమైపోయింది వేర్ డు యు గో ఎస్టర్డే నైట్ అన్నది తప్పయింది. ఎందుకు తప్పయింది? డూకి ఏదో మళ్ళీ పాస్ట్ టెన్స్లో అడిగినప్పుడు డూ అడగకూడదు, డిడ్ అని అడగాలి. అలాగ మనం తర్వాత కోసం మనం కరెక్ట్ చేసుకోవాలి. మనని అడిగేసినప్పుడు అడిగేయండి వేర్ డు యు గో ఎస్టర్డే, వేర్ డు యు గో ఎస్టర్డే అడిగేయండి, ఏం పర్వాలేదు. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ అడిగినప్పుడు మనం దాంట్లో ఉన్న తప్పుల్ని మన తప్పులు మనమే దిద్దుకుని నెక్స్ట్ టైం చెప్పాలి. వేర్ డిడ్ యు గో ఎస్టర్డే అట్లా చెప్పుకోవాలి. వై యు ఆర్ వీపింగ్? Why you are weeping, does it give a sense or not? When I say this, people could understand it or not. That is the main purpose. Main purpose of this speech should not be deviated. What is the purpose of speech is to make someone understand. Why you are weeping? I questioned it. Right? He understood. But how to put it in a refined manner? That is what we are learning now. I don't say don't commit a mistake. Commit a mistake, correct yourself.
commit a mistake. Why? The main purpose of speech is to make others understand what you want to say. By this, why you are weeping, people could understand what you want to ask. But shall I continue it in the same manner? No. Correct yourself. What is that one? Why are you weeping? Why are you weeping? You see, you are just altered are you. Means in a question, the verb comes first and the subject goes to the next.